బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు ఎదుర్కొంటున్నటువంటి భగీరథ్ ప్రస్తుతానికి పరారులో ఉన్నాడు. వారం రోజులు గడుస్తున్న భగీరథ్ని పట్టుకోలేదు పోలీసులు. బండి భగీరథ్ని పట్టుకునేందుకు 5 బృందాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీ వెళ్ళినటువంటి 2 పోలీసుల టీం హైదరాబాద్లో మరో 2 పోలీసుల టీం ఎత్తుతోంది. కరీంనగర్లో మరో టీంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిన్న విచారణకి బండి భగీరథ్ గైర్హాజరయ్యారు. పోలీసులు నోటీసు లైట్ తీసుకున్నాడు బండి భగీరథ్. 2 రోజులు టైం కావాలని పోలీసులకి ఒక మెయిల్ కూడా చేసినట్టు తెలుస్తోంది. మెయిల్ను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం పైన బండి భగీరథ్ మీద పోలీసులు మరింత సీరియస్గా ఉన్నారు. బండి భగీరథ్ని ఎవరు దాచిపెడుతున్నారు? అసలు పోలీసులు బండి భగీరథ్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మీరు ఆ స్క్రీన్ పై చూస్తున్నటువంటి లెటర్ చూడండి. ఆ లెటర్లో ఇది స్వయంగా బండి భగీరథ్ అటు పేట్ బషీర్బాద్ బండి సంజయ్ కొడుకు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన రిప్లై అది. సో రిప్లై ఏంటంటే, అట్ ద అవుట్సెట్ I acknowledge the receipt of the notice dated 12/5/2026 referred to above and express my unequivocal willings to cooperate with the investigation and to render every assistance that may be required of me in connection with the same. I, without prejudice to my rights and contentions, respectfully submit that I am desirous of appearing before the undersigned officer and assisting the investigation in the manner sought. In the view of extremely short notice afforded to me, ఏం నువ్వు మా పెళ్ళికి వస్తున్నావు, పెళ్లి పత్రిక ఇది, రేపు మా పెళ్లి రాబిడ్డ అని చెప్పడానికి కాదు కదా. నువ్వు ఒక కేసు ఎదుర్కొంటున్నావు. ఏం రాసుకొచ్చా చూడండి అక్కడ. హవెవర్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ నోటీస్ అఫోర్డెడ్ టు మీ. నేను కలెక్టర్గా పనిచేస్తున్నావా? కేంద్ర మంత్రి బండి సంజయ్ కదా, నీకున్న అంతగా అపాయింట్మెంట్స్ ఏమున్నాయి? అంత షార్ట్ పీరియడ్లో నాకు ఇచ్చారు కాబట్టి రాలేకపోతున్నాను అంటున్నాడు. కేసీఆర్ లాంటి వాళ్ళకే ముందు రోజు ఇచ్చిన ఎగ్జామ్ రమ్మని చెప్తే హాజరైంది ఆయన. కేటీఆర్ లాంటి వాళ్ళకే ముందు రోజు ఇచ్చిన ఎగ్జామ్ అంటే హాజరయ్యారు. గతంలో అనేక కేసుల్లో ముందు రోజు నోటీస్ ఇచ్చి మరుసటి రోజు హాజరు కామంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు హాజరైపోయారు. ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కదా, ఆయన కుమారుడు కాదు కదా. ఇక్కడ చాలా క్లియర్గా ఏంటి, however in the view of the extremely short notice afforded to me and on account of certain personal inconvenience occasion to me, ఏదో పెద్ద పని ఉందంట ఆయనకి, ఆ పని ఉంది కాబట్టి ఆ పని వల్ల నేను రాలేకపోతున్నాను. ఐఎమ్ అనేబుల్ టు అపియర్ ఆన్ ద డేట్. ఇదే ఇక్కడ పోలీసులు నిజంగా నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే, కానూన్ సబ్కే ఏక్ సమాన్ హై అని చెప్పి, చట్టం అందరికీ ఒకే రకంగా ఉండాలి, ఉంటుంది అని చెప్పి నేను భావించేవాడిని, చట్టాన్ని గౌరవించేవాడిని. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆయన ఎదుర్కొన్న కేసులో ఆవిడ మైనరా కాదా, పోక్సోనా, ఇంకా ఏదైనా అవన్నీ తర్వాత, బట్ ఒక మైనర్ అమ్మాయి అనేటువంటి పేరిటనే పోక్సో కేసు నమోదైంది కాబట్టి పోలీసులు కేసు పెట్టారు. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ ఏంది, సిట్ ఏంది? గతంలో సిట్లు ఉండేనా ఇవన్నీ? నిజంగా సిట్ లాంటి ఒకటి ఏర్పాటు చేసి సిట్ లాంటి ఇట్లా పనిచేసినాయా? కేవలం నీరు గార్చడం కోసం మాత్రమే ఈ కేసుని ఇంతలా లాగ్ చేస్తుందనే ప్రతిపక్షాల వాదన. పబ్లిక్ కూడా అదే అనుకుంటున్నారు. ఇక్కడ చాలామంది అడుగుతుంది ఏంటంటే, లాస్ట్ 2 డేస్గా చాలామంది నేను ఈ కేసు విషయంలో 10 సార్లు మీకు అప్డేట్ ఇస్తున్నప్పుడు చాలామంది నాకు ఇన్స్టాలో లేకపోతే ట్విట్టర్ సోషల్ మీడియా అకౌంట్స్ని మెన్షన్ చేసి అడుగుతుంది ఏంటంటే, అన్న అరెస్ట్ ఎప్పుడు చేస్తున్నారు అడుగుతున్నారు. బట్ విత్ ఫుల్ నాలెడ్జ్, నేను చట్టాన్ని నమ్మే వ్యక్తిగా, న్యాయస్థానం నమ్మే వ్యక్తిగా ఒక మాట ఏం చెప్పుకొచ్చానంటే, బట్ పాలిటిక్స్ వాళ్ళ అబ్జర్వేషన్ చూసిన తర్వాత ఎట్లా అరెస్ట్ అవుతారని కాదు, ఎప్పుడు అరెస్ట్ అవుతారని కాదు, ఎట్లా తప్పిస్తారని అడిగాను. నేను చెప్తానంటే నేను చాలా వరకు వాళ్ళకి సమాధానం ఇస్తున్నా. మీరు ఎట్లా అరెస్ట్ అవుతారు, ఎట్లా అరెస్ట్ చేస్తారని కాదు. ఐ రిక్వెస్ట్ ఎవరివన్ ఆర్టీవీ చూస్తున్నవారు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నేను చాలా క్లియర్గా చెప్తూ ఉన్నా. ఎట్లా అరెస్ట్ అవుతారని చెప్పి ఎవరు తొందరపడకండి. ఎట్లా అరెస్ట్ అవుతారని ఎవరు పెద్దగా ఆశ్చర్య చూడాల్సిన అవసరం లేదు. ఎట్లా తప్పిస్తారన్న అనేది కావాలి. ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి మైనర్ కాదు, ఎస్, ఫస్ట్ పాయింట్ అయిపోయింది, సిట్ 2వ పాయింట్ అయిపోయింది, 3rd నోటీస్ ఇస్తున్నారు, అయిపోయిందిగా. ఏంది ఎట్లా తప్పిస్తారని చూడాలి తప్ప మనం ఎట్లా తప్పిస్తారు ఆయన్ని, ఎట్లా ఆయన మీద ఏం కేసులు లేకుండా బయటపడేస్తారు, ఎట్లా ఆయన బయటకు వస్తాడు, ఈరోజు కోర్టులో ఏమవుతుంది, క్వాష్ కేసు ఏమవుతుంది, యాంటిసిపేటరీ బెయిల్ ఎట్లా దొరకదు పోక్సో కేసు కాబట్టి. సో నాట్ టు అరెస్ట్ ఎట్లా వస్తుంది, ఎట్లా తప్పిస్తారని మనం చూడాలంతే. స్టెప్ టు స్టెప్ రాసుకోవాలి. ఓ కేంద్ర మంత్రి కుమారుడు, అది కూడా హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ కుమారుడిని ఆయన పైన నమోదైన పోక్సో కేసులో ఎలా అరెస్ట్ చేస్తారని కాదు, ఎలా తప్పిస్తారనేది మనందరం అబ్జర్వ్ చేయాలి అంతే. నాకు తెలిసి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు 99% లేవు. 99% అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమీ లేవు. అది చట్టం ప్రకారంగా పోతే 100% అరెస్ట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ పొలిటికల్గా పోతుంది కేసు అంతా కూడా. అందుకే అరెస్ట్ అయ్యే అవకాశాలు 99% లేనే లేవు. ఇది పొలిటికల్గా రాజకీయంగా వెళ్తున్న కేసు కాబట్టి మరి రాజకీయంగా ఎవరెవరితో కుమ్మక్కయ్యారు, ఎవరెవరితో మాట్లాడుకున్నారు, ఈ సిట్టులేంది, ఈ డీజీపీ ఏంది,
జ్యువెలరీ కేసు, కరీంనగర్లో జ్యువెలరీ కేసు వారం రోజులు అయినా సరే అసలు వాళ్ళ ఏ ఆధారం లేదు, ఢిల్లీకి పోయి పట్టుకొచ్చిన పోలీసులు ఆ బంగారం, ఈ బంగారం పోతే ఎస్ అఫ్కోర్స్ బంగారం కూడా చాలా విలువైందే, మనం దాన్ని తప్పడానికి లేదు, బట్ బంగారం పోతే ఇంకోసారి బంగారం కొనుక్కోవచ్చు, మనిషి ప్రాణం పోతే వస్తుందా బయటికి మళ్ళీ ప్రాణము? అట్లనే ఆ మనిషి ఓ అమ్మాయి ఇంతలా బాధపడుతున్నానని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోక్సో కేసు నమోదైతే అబ్బాయి మాత్రం టూర్లో ఎక్స్కర్షన్లో ఉన్నారు. పోలీసులు కూడా మరి భగీరథ కేసులో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధిని పట్టుకోవాలనుకుంటే 2 నిమిషాల పని. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక వీడియో చూశాను నేను, ఆయన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి చెప్తున్నాను, వాళ్ళు కరెక్ట్గా తలుచుకుంటే 24 అవర్స్ అబ్బాయిని పట్టుకోవచ్చు. అబ్స్కాండర్ రాసుకొస్తారా? 8వ తేదీన పోలీసులు కేసు నమోదు చేస్తే 2 రోజుల క్రితం 11వ తేదీన సిట్ చేసిన మీరు అప్పుడు మళ్ళీ మీరు అబ్స్కాండ్ అని చెప్తారా? 4-5 రోజులు ఏం చేశారు మరి? ఆ వ్యక్తి మీద ఏం చేసిండంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి, వాళ్ళ నాయన ఓ కేంద్ర మంత్రి కాబట్టి కేవలం జోకు చూస్తూ కూర్చున్నారా, అంటే జరుగుతున్న సినిమా చూస్తూ కూర్చున్నారా డీజీపీ కానీ? ప్రధాని వస్తే హైదరాబాద్ పోలీసులు పనిచేశారు, ఇంకా పేట్ బషీర్బాద్లో 2 కానిస్టేబుల్ ఇచ్చినా పట్టుకురావచ్చు ఆయన పోయి. లేదు అక్కడ కరీంనగర్లో పోలీసులకు అప్పచెప్పినా, కరీంనగర్ సిపికి చెప్పినా కూడా ఆదేశాలు జారీ చేసినా పట్టుకొని వచ్చి అప్పచెప్తారు సేఫ్గా. ఇక్కడ పేట్ బషీర్బాద్లో ఇవంతా తాత్సారం చేయడానికి. అయితే కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్న మాట ఏంటనంటే చట్టం అందరికీ సమానమే, నేను సైతం నా కొడుకుని శిక్షిస్తా, చట్టం అందరికి ఒకేలాగుంటుంది ఆయన మాట్లాడుతున్న మాట అది. మొన్నలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆయన హిందూ ఏకతా యాత్ర చేపట్టిన రోజున ఆయన మాట్లాడిన మాట. ఒకసారి మీకు ఆయన మాట వినిపిస్తాను, ప్లే చేయండి పీసీఆర్. కోసం పనిచేసిన మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తున్నాను. ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న, నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు, నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కలకత్తాలో బ్యాంక్ వస్తున్నది, ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయకి చెప్పన్నా, ఏదో పని మీద చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది అన్న. చట్టం అందరికీ సమానమే. హ్యాట్స్ ఆఫ్ బండి సంజయ్ గారు, వి సాల్యూట్ యు. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీరు చెప్తున్న మాట 100కి 100 నిజం. అందరికీ చట్టం సమానంగానే ఉండాలి. నిజంగా నీ కొడుకే తప్పు చేస్తే ఆయన సైతం శిక్షించాలని చెప్పినటువంటి మాట కూడా మీ ధైర్యానికి, మీ మాటకి ఫస్ట్లీ హ్యాట్స్ ఆఫ్. అయితే తెలంగాణ పోలీసు 5 టీములు, 1 కాదు 2 కాదు 5 టీములు తిరుగుతున్నాయి. 5 టీములు ఓ చోటనేమో హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో 3 టీములు తిరుగుతుంటే ఢిల్లీలో మరో 2 టీములు తిరుగుతున్నాయి. పాపం తెలంగాణ పోలీసులకు వాళ్ళకి అర్థమైతే లేదు. బండి సంజయ్ చెప్తున్న మాట అందరూ సమానం పట్టుకోండి అని చెప్తున్నారు ఆయన. సో ఇక్కడ ఈ టీమ్స్తో వర్కౌట్ అవడం లేదు కాబట్టి డైరెక్ట్గా మీరు ఆదేశించవచ్చు. యూఆర్ఏ సెంట్రల్ మినిస్టర్ కదా, మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు డీజీపీని ఆదేశించండి, సివి ఆనంద్ ఎందుకు లేట్ చేస్తున్నావు అని చెప్పి అడగండి. నా కొడుకైనా మంచిదే, శిక్ష వేయండి, తప్పు చేస్తే వాడు తప్పు చేసి శిక్ష వేయండి అని చెప్పి అడగండి. లేదు ఇక్కడ వాళ్ళతో పని కాదనుకుంటే కేంద్ర బలగాలను నింపండి, ఎక్కడ పోయినా పట్టుకోండి. ఎంతసేపు పట్టుకోగలుగుతారు? మీ మీద ఇంత పెద్ద ఆరోపణ వస్తోంది, మీరు నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఇది. మీ రాజకీయ భవిష్యత్తుకు కూడా ఇదొక మచ్చ లాంటిది. మీరు నిరూపించుకోండి, ఎస్ ఇది తప్పు, వి స్టాండ్ విత్ యూ, డెఫినెట్గా మీతో పాటు ఉంటాం.
ఇది తప్పు అయితే డెఫినెట్గా మీ కొడుకుని శిక్షించండి, లేదు కరెక్ట్ అనుకుంటే డెఫినెట్గా మీకు సాల్యూట్ చెప్తాం. ఎస్, పాపం ఒక తెలుగు ఒక కుటుంబం మొత్తం కూడా పాపం అమాయకుడైనటువంటి బండి భగీరథ్ని హనీ ట్రాప్ చేశారని చెప్పి భావిస్తాం. ఇది సమాజం ముందు మీరు నిరూపించుకోవాలి, సమాజం ముందు మీకు ఓటేసినటువంటి ఓటర్ల ముందు మీరు నిరూపించుకోవాలి, కరీంనగర్ ప్రజల ముందు మీరు నిరూపించుకోవాలి. అయితే మరి ఎక్కడ అటువంటి ఆరోపణ కేవలం బండి భగీరథ్ మీద ఎందుకు వస్తుంది? చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా, రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారు కదా. ఉదాహరణకి జస్ట్ అన్ ఎగ్జాంపుల్ టేక్ ఈటెల రాజేందర్ ప్రస్తుతానికి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఆయన గతంలో బీఆర్ఎస్లో పనిచేసిండు, ఉద్యమంలో ఉన్నాడు, చాలా క్రియాశీలకంగా కొట్లాడి ఒకనొక సందర్భంలో నెంబర్ 2 బీఆర్ఎస్ పార్టీ రకంగా చర్చ జరిగింది. ఎప్పుడు ఎందుకు ఆయన కొడుకు మీద ఇటువంటి ఆరోపణ రాలేదు, ఆయన పిల్లల మీద ఆరోపణ రాలేదు? పోనీ ఇంకెవరైనా సరే, ఓ మంత్రులు తీసుకోండి, ఎవరైనా సరే వాళ్ళ పిల్లల మీద ఆరోపణ రాని కేవలం బండి సంజయ్ కుమారుడి మీదే ఎందుకు ఆరోపణ వస్తోంది? నిజంగా రాజకీయంగా ఆయన ఢీకొట్టాలనే ప్రయత్నం ఏదైనా రాజకీయ పార్టీ చేసి ఉంటే ఇంకేదైనా వేసి ఉండొచ్చు, ఇంకేదైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, ఇంకేదైనా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఓ పలానా అబ్బాయి నన్ను ఈ రకంగా అఘాయిత్యం చేసిన అమ్మాయితో చెప్పించాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకైనా ఉన్నదా? సో మైనరా మేజరా ఇవన్నీ జరుగుతున్న చర్చ ఎప్పుడు జరుగుతాయి? జనరల్గా మనం ఆ చట్టం అందరికి సమానమైన రకంగా బండి సంజయ్ చెప్తున్న మాటలు వింటే ముందుగా పోక్సో కేసు నమోదైంది కాబట్టి అది తర్వాత అమ్మాయి పోక్సోనా కాదా మైనరా అనేది కోర్టులో ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది ఆ అక్యూజ్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే. ఏ తప్పు చేయకపోతే మీకు ముందస్తుగా బెయిల్ కోసం ఎందుకు, నాట్ టు అరెస్ట్ ఎందుకు పోతున్నారు? క్వాష్ అనేది మీకున్న హక్కు. తర్వాత విచారణకు రమ్మంటే ఆయన ఏం చెప్తున్నాడు? లెటర్ ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. బండి భగీరథ్ లెటర్ గురించి ఒకటి మాట్లాడతాను నేను. బండి భగీరథ్ లెటర్లో ఏముంది చూడండి. అక్కడ ఆ లెటర్లో ఇన్ ద ఎక్స్ట్రీమ్లీ షార్ట్ పీరియడ్ షార్ట్ నోటీస్ అఫోర్డెడ్ టు మీ అండ్ on account of certain personal inconvenience occasioned, I am unable to appear on the date appointed in the notice. నాకు చాలా పెద్ద పని ఉంది, నేను పెద్ద పనిని వదిలిపెట్టుకొని రాలేకపోతున్నా, నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు అపాయింట్మెంట్ నాకు రమ్మని చెప్పి, కాబట్టి నేను రాలేకపోతున్నాను, కాబట్టి నాకు కొంత సమయం ఇవ్వండి 2 రోజుల పాటుగా అడుగుతున్నాడు ఆయన. ఎప్పుడు వస్తారట మళ్ళీ ఆయన అంటే 2 రోజులు సమయం అడిగిండు, మళ్ళీ ఎప్పుడు ఇస్తారు నోటీస్ ఎప్పుడో హాజరవుతారో తెలియదు, కానీ 2 రోజులలో నాట్ టు అరెస్ట్ వస్తే కదా అరెస్ట్ కానీ ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. పుసుక్కున కనుక పోలీసులకి దొరికితే అరెస్ట్గా కథం అని ఫిక్స్ అయిపోయి 2 రోజులు సమయం కావాలని 2 రోజుల సమయంలో నాట్ టు అరెస్ట్ రకరకాలుగా రాసుకున్న తర్వాత అప్పుడు బయటకు వస్తే గుహలో నుంచి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ బయటకు వస్తాడు. సో 2 టీములు ఢిల్లీలో, 2 టీములు హైదరాబాద్లో, ఓ టీం కరీంనగర్లో. ఎంత ఎత్తుకినా దొరకడు, ఎందుకంటే ఆయన పారిపోలేరు, దాచిపెట్టబడ్డాడు అనేది పబ్లిక్లో వినిపిస్తున్న మాట. పబ్లికే నిజమే అది, ఆయన ఎక్కడికి వారిపోలు దాచిపెట్టిరు అంతే. ఎవరు దాచిపెట్టిరు ఏంటనేది మీరు చెప్పండి. మనకు వస్తున్నటువంటి పోల్ పెట్టాం మనం. బండి భగీరథ్ని ఎవరు దాచిపెట్టారు? బండి సంజయ్, రేవంత్ లేదా బీజేపీ పెద్దలు అంటే 50% మంది బండి సంజయ్ అంటున్నారు. కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. సో ఇక్కడ ఒక కామెంట్ ఏంటంటే సో బహుశా మీ అందరికీ కూడా చాలామంది కామెంట్ చేస్తున్న వాళ్ళకి, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరికైనా ఆడపిల్లని గమనించండి కామెంట్ చేసేవాళ్ళు. మీరు తిట్టే బూతులు ఇవన్నీ ఎందుకు తిడుతున్నా అర్థం కావట్లేదు. మరి అక్కడ జరిగేటువంటి విషయాన్ని కన్వే చేస్తుంటే మీకు ఎందుకంత కోపం వస్తుందో అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరో శ్రీనివాస్ అంట, ఆయన ఏం చెప్తున్నాడంటే ఏం న్యూస్ లేదా అంట, రోడ్డు కోసం ఎన్ని కుంతలు ఉన్నాయో ఒకసారి అంట. సో ఆర్టీవీ రోడ్ల గురించి వేస్తుంది, ప్రతి దాని గురించి వేస్తుంది, ప్రతి అంశంలో ఆర్టీవీ న్యూస్ని వేయలేదనేది ఏది ఉండదు. ఫర్ ది ఫస్ట్ తెలుగు మీడియా ఎప్పుడు చూసినా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో పబ్లిక్ వాయిస్ వినిపించే ఏకైక ఛానల్ ఆర్టీవీ. గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మీరు వేసేటువంటి ఈ పిచ్చి మాటలు లేకపోతే మీకు ఆ పని లేదా, బండి సంజయ్ వార్త కదా అంటే బండి సంజయ్ కుమారుడు ఎదుర్కొన్న పోక్సో కేసు ఇది వార్త కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఈరోజు కోర్టులో నడుస్తోంది ఈ చర్చ. మరి ఈరోజు కోర్టులో జరిగేటువంటి ఈ క్వాష్ పిటిషన్ ఏమో చూడాలి. 11:30కి కోర్టు హియరింగ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్, ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారెడ్డి. సో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పరారులో ఉన్నాడంట. 8వ తేదీన కేసు నమోదైతే 11వ తేదీన సిట్ వేస్తారు. 13వ తేదీన ఆయన హాజరు కామంటే ఆయన హాజరు కాకుండా పరారులో ఉంటాడు. సో 5 టీములు తిరుగుతే ఇంతవరకు దొరకడు. చట్టం దాన్ని సమానమని చెప్పి బండి సంజయ్ చెప్తారు. సో పారిపోయాడా, దాచిపెట్టారా? పోలీసుల నిర్లక్ష్యం కనబడుతోంది. 8న కంప్లైంట్ అయితే వారం రోజులైనా సరే ఇంకా ఆ నిందితుడిని పట్టుకోకపోవడం వెనుక రాజకీయ కుట్ర కనబడుతోందా? పోలీసుల రియాక్షన్ ఏంటి? మనోజ్, మనం గమనించాల్సిన విషయం, ఇతను ఇప్పుడు ప్రస్తుతం బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఒక స్పష్టమైన వివరణ మనం డిపార్ట్మెంట్ నుంచి చూస్తా ఉన్నాం. అయితే టెర్రరిస్టులు ఏ మూల దాకున్నా కూడా అరెస్ట్ చేయగల దమ్మున్న పోలీస్ యంత్రాంగం మన తెలంగాణకి ఉంది, ఆ టెక్నాలజీ కూడా ఉంది. సో దీంట్లో మనం కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మనోజ్.
ఏప్రిల్ చివరన బండి సంజయ్ దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి ఈ రకంగా అమ్మాయిని ట్రాప్ చేశారు, సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టి బెదిరిస్తున్నాడు అని చెప్పని మాట్లాడటానికి వెళ్తే ఎందుకు ఆ అమ్మాయిని తిట్టి పంపించారు అన్న విషయం మీద క్లారిటీ లేదు. బండి సంజయ్ మాట్లాడుతూ అసలు కలవలేదని చెప్పి అంటున్నాడు. సో దీనికి బాధితులే దానికి ప్రత్యక్షమైన సాక్ష్యం. తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా చివరకు మన ముఖ్యమంత్రి సీరియస్ అయిపోయి డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన వెంటనే ఒక సిన్సియర్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ను దీనికి విచారణ అధికారిగా చేపట్టడం, ఆమె వెంటనే డ్యూటీ ఎక్కి రెండోసారి కూడా బాధితులు విచారణ చేసిన తర్వాత ఇంకా డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అని దాంట్లో సెక్షన్స్ కూడా ఆల్టర్నేట్ చేసి కొన్ని సెక్షన్లు యాడ్ చేయడం జరిగింది. సో దీని తర్వాత విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా హాజరు కాకపోతే లీగల్ గా యాక్షన్ తీసుకున్నా అని చెప్పి నోటీసును పంపించినప్పటికీ కూడా నేను అంటే రెండు గంటలకు రాకుండా 4 గంటల 4:30 సమయంలో మేము మెయిల్ చేశాము, తర్వాత నోటీసు పంపించామని చెప్పి చెప్తున్నప్పుడు పోలీసులు నిర్ద్వందంగా దాన్ని తోసిపుచ్చారు. దీని ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చెయ్యము అని. సో దీంట్లో మనం బండి భగీరథ చాలా స్పష్టమైన స్ట్రాటజీతో ముందుకు పోతా ఉన్నాడు. ఇటుకుడి కోర్టులో ఉంది కదా, కోర్టులో ఖచ్చితంగా మాకు ఫేవర్గా వస్తుంది అని 15వ తారీఖున హాజరవుతాను, దీంట్లో నాకు కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని సాక్ష్యాలను సేకరించాల్సి ఉందని చెప్పి నోటీసులో పేర్కొన్నాడో అది మరి ఎప్పుడైతే కేసు ఫైల్ అయిందో అప్పుడు దాకా ఏమైంది, అప్పటి నుంచి నోటీసు పంపించాలని గుర్తొస్తున్నాయి అన్నది ఒక పెద్ద ప్రశ్న. అంటే దీంట్లో క్వశ్చన్స్ చేసుకుంటూ పోతే ఒక్కదానికి ఆన్సర్ దొరకదు. ఇంకొక ప్రధానమైన విషయం చాలా దారుణమైన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చాలా దారుణంగా ఆ అమ్మాయి ఫోటోలు వేస్తున్నారు. పోక్సో కేసులో అమ్మాయి పేరు రివీల్ చేయకూడదు, అమ్మాయి ఫోటోలు 80% రివీల్ చేయకూడదు. మరి ఎలా బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఫోటోలు? ఆ అమ్మాయి రికార్డ్ చేసుకున్న వీడియోలు ఆ అమ్మాయి ఫోన్ లో ఉంటాయి, లేదా అమ్మాయికి సంబంధించిన ఫ్రెండ్స్ అంటే ఎవరైతే చాలా క్లోజ్ గా ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటాయి, లేదా బండి భగీరథతో అమ్మాయి ఫామ్ హౌస్ లోకో లేకుంటే అక్కడిక్కడ తిరిగిందని చెప్పి ఆ సోషల్ మీడియాలోనే వస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇవి ఎలా లీక్ అవుతున్నాయి అంటే అమ్మాయి ఫోన్ హ్యాక్ చేసి ఉండాలా, లేదు ఇలాంటితోటి జరుగుద్దు అని చెప్పి ముందుగానే భావించిన ఆ భగీరథో లేదంటే భగీరథ ఫోన్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ సేవ్ చేసి పెట్టుకున్నారు అనుకోవాలా. ఆ అబ్బాయితో ఫామ్ హౌస్కి వెళ్ళినటువంటి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, ఆ అమ్మాయి వేరే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఒక్కరికని ఇద్దరు కాదు 3 అబ్బాయిలు అని చెప్పి ఇంకెవరో అబ్బాయిల ఫోటోలను కూడా లీక్ చేస్తోంది సోకాల్డ్ సోషల్ మీడియా టీం, కొంతమంది ఆయన కోసం పనిచేస్తున్న వ్యక్తులు. సో ఎలా వస్తున్నాయి వీళ్ళందరికీ, ఎవరి నుంచి ఈ వీడియోలు వస్తూ ఉన్నాయి, ఎవరి నుంచి ఫోటోలు వస్తూ ఉన్నాయి? సో ఇంత మైనర్ అమ్మాయి అని చెప్పి పోక్సో కేసులో చాలా కీలకంగా ఉంచాల్సిన కాన్ఫిడెన్స్ ఇన్ఫర్మేషన్ కాస్త బహిరంగం అయిపోయింది. మనోజ్ మనం గమనించాలి, కనీసం పేరు కానీ పేరెంట్స్ కానీ ఎట్టి పరిస్థితులు రివీల్ చేయకూడదని చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఒక విషయం మనం గమనించాలి, వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన 3వ వ్యక్తులే స్నేహితులు. ఇక్కడ స్నేహితులే ఈ ఫోటోలు రిలీజ్ చేశారు. అంటే ఒక చిన్న లాజిక్ ఉంటుంది మనోజ్. నేను మంచోడిని చెప్పాలంటే ఏం చేయాలి? నేను మంచోడిని చెప్పడం కన్నా అవతల వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా రిలీజ్ అయిన ఫోటోలు, వీడియోలు, ఆడియోలు ఇవి. ఈ విషయం పోలీసు దృష్టి కూడా వచ్చింది, దాన్ని కూడా కన్సిడర్ చేశారు. మీరు చూస్తా ఉండండి, దీంట్లో ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. ఈ ఫొటోస్ ఎలా వస్తుందో ఇప్పుడున్న కనీసం పోలీసుల పర్యవేక్షణ ఈ విషయం పైన పోలీసులు కనీసం గమనిస్తున్నారా లేకుంటే చోద్యం చూస్తున్నారా? మనోజ్ మనం మాట్లాడాము, మన డిపార్ట్మెంట్ తో మాట్లాడాము. ఏఐ టెక్నాలజీ తోటి ఎక్కడి నుంచి పోస్ట్ అవుతా ఉన్నాయి, ఎవరు పోస్ట్ చేస్తా ఉన్నారు అంటే ఏదైనా ఒక పోస్టింగ్ మీరు చూసారు, ఒక కామెంట్ మన ఆర్టీపీ వ్యతిరేకంగా రాసిన కామెంట్ ఎక్కడి నుంచి పోస్ట్ చేశాడు, వాడు ఐపీ అడ్రస్ చేసి వాడు లొకేషన్ కూడా పట్టుకునే హై ఎండ్ టెక్నాలజీ ఉంది. ఈ రోజుల్లో కామెంట్ చేశాం కదా, లేకపోతే వీడియోలు పోస్ట్ చేశాం కదా, మనల్ని ఎవరు పట్టుకోలేరంటే ఎట్టి పరిస్థితిలో అది సాధ్యమయ్యే పని. అది మేమేదో ఎనానమస్ గా చేస్తున్నాం కదా అని అనుకుంటే మాత్రం కుదిరే పరిస్థితి కాదు. టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు కూడా అమ్మాయిని డిఫేమ్ చేయడానికి చేస్తున్న ఈ ప్రచారం ఏమైతే ఉందో ఇది ఒక స్టాటిక్ గా చాలా ప్లాన్ గా నడుస్తా ఉంది. ఈ విషయం మీద కూడా పోలీసులు దృష్టి సారించి సైబర్ క్రైమ్ టీం పనిచేస్తున్న విషయం వాళ్ళకు తెలుసో తెలీదో కానీ దీని మీద మనం డిపార్ట్మెంట్ తో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా అసలు అంటే ఒకేసారి అరెస్ట్ విషయంలో దానికి కొంచెం ఆచి వ్యవహరిస్తున్నాము, దీని మీద పూర్తి స్థాయి నోటీసు పంపించారు అంటేనే అరెస్ట్ షుగర్ అయినట్టు లెక్క. సో దీంట్లో ఈరోజు కోర్టులో కూడా పిటిషన్ ఉంది కాబట్టి కోర్టులో వచ్చిన ఆర్డర్ తర్వాత పోలీస్ యంత్రాంగం చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇదే కాకుండా అమ్మాయి పేరు రివీల్ చేశారు, పేరెంట్స్ ఫోటోలు రివీల్ చేశారు, అలాగనే వాళ్ళు క్లోజ్ గా ఉండే ఈ ఫొటోస్ అన్ని ఎవరు రివీల్ చేస్తా ఉన్నారన్న విషయం మీద కూడా ఇప్పటికే సమాచారం ఉంది. దాన్ని ట్రాక్ చేసి ఎవరెవరు చేస్తున్నారో కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించారు.
మరో 2 రోజుల్లో చాలా సంచలనమైన విషయాలు బయటకు వస్తాయి. దీంట్లో బండి సంజయ్ చెప్తున్నట్టు ఆయనకి అన్ని తెలుసు. దీంట్లో ఏప్రిల్ చివరన ఒక జర్నలిస్ట్ ని తీసుకొని బాధితులు వెళ్ళి బండి సంజయ్ని కలిశారు. సో అక్కడ జరిగిన మాటలు మనం బయటికి చెప్పకపోయినా అందరికీ తెలిసిన వాస్తవాలే. ఈ రోజు 11:30 గంటలకు వచ్చే జడ్జిమెంట్ కు సంబంధించిన విషయంలో కూడా పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నట్టు చూస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కోర్టు ఆర్డర్ తర్వాత అరెస్ట్ చేద్దామని చెప్పన్న అసలు యాక్చువల్ గా అయితే నిన్ననే ఈ నోటీసు హాజరు కానప్పుడు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. కాకపోతే కోర్టు పరిధిలో ఉన్న అంశం కదా, ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? ఫైనల్ కంక్లూజన్. సో అంటే పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోంది కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టే ఈ సిట్లు, ఈ విచారణలు, నోటీసులు. సహజంగా ఒక సామాన్య వ్యక్తి ఎవరైనా కనుక పోక్సో కేసు నమోదయ్యి ఉంటే ఈ పాటికి అరెస్ట్ అయిపోయేవాడు. ఈ సిట్టు లేకపోతే నోటీసులు ఏముండవు. ఆయన ఒక నిందితుడికి నోటీసులు పంపించి విచారణకు హాజరు కావడం అనేది కేవలం పోక్సో కేసులో ఈ మొదటిసారి అన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. ఇస్ దట్ రైట్? యా, కరెక్టే మనోజ్. ఈ రకంగా నోటీస్ ఇచ్చి పిలవడం అనేది కూడా మొదటిసారే. తర్వాత మనం పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడినప్పుడు చిట్టి విచారణకు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే అరెస్ట్ రంగం సిద్ధమైంది. ఆయన ఎక్కడో లేడు, పోలీసు కనుసల్లోనే పోలీస్ ట్రాక్ లోనే ఉన్నాడు. ఎందుకు ఆగారంటే ఈ రోజు కోర్టులో మీరు కూడా లీగల్ గా అడ్వకేట్ లో మాట్లాడినప్పుడు కోర్టు పరిధిలో ఉన్న అంశం కదా, ఒక రోజు ఆగి మీరు ఎందుకు ఓపిక పట్టలేదు, కావాలని చేస్తారని చెప్పి రకరకాల అలిగేషన్ చేస్తారు. కాబట్టి ఈ రోజు కోర్టు నిర్ణయం తర్వాత పోలీస్ యాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుంది. ఒకళ్ళ మీద కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ట్రోల్ చేస్తా ఉన్నారో, ట్రోల్ చేసిన వీడియోలు, ట్రోల్ చేసిన ఫేస్బుక్ ఐడీలు, అలాగే యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చాయో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. దీంట్లో ఒక స్ట్రాటజిక్ గా అమ్మాయిని చాలా దారుణంగా బ్లేమ్ చేస్తా ఉన్నారు. రేపొద్దున ఆ అమ్మాయికి ఏదన్నా అయితే బాధ్యులు ఎవరు? పోక్సో చట్టం స్పష్టంగా చెప్తా ఉంది, ఆమె పేరు కానీ, ఫోటో కానీ, తల్లిదండ్రుల ఫోటోలు కానీ రివీల్ చేయకూడదు. అలాంటి వాళ్ళ మీద చాలా సీరియస్ సెక్షన్ల మీద కేసు పెట్టాలని చెప్పి స్పష్టంగా చెప్తా ఉంది. ఖచ్చితంగా మనం దీన్ని తెలిసే జరిగినాయి, బండి సంజయ్కు తెలుసు. ఇప్పుడు ఇంత జరుగుతున్న పోలీస్ యంత్రాంగం కూడా ఎందుకు అరెస్ట్ చేయడం దాని మీద నిజంగా చాలా ఆరోపణలు వస్తా ఉన్నాయి. దీని మీద ఈ రోజు 11:30 గంటల తర్వాత జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పారు కూడా డిపార్ట్మెంట్ నుంచి మనకు వస్తున్న సంకేతాలు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. సో మొత్తంగా ప్రస్తుతానికి 5 టీములు రంగంలో దిగుతున్నాయి. ఢిల్లీలో కూడా పోలీసులు గాలిస్తున్నారు. అంటే భగీరథ్ ఢిల్లీలో ఉన్నారనే అనుమానం పోలీసులకు కలిగిందా? అంటే ఢిల్లీలో భగీరథ్ని ఎవరు కాపాడుతున్నారు? భగీరథ్ ఎవరి దగ్గర ఉన్నారు ఢిల్లీలో? సో ఢిల్లీ స్థాయిలో పోలీసులు చక్రం తిప్పుతున్నారంటేనే ఢిల్లీలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఢిల్లీ చుట్టూ ఎటువంటి పోలీస్ ప్రహార కొనసాగుతుందో అర్థమవుతోంది. సో మరి ఢిల్లీలో భగీరథ్ ఎక్కడున్నాడో చూడాలి. సో వన్ ఫైనల్ థింగ్ ఏంటంటే, ఒకవేళ భగీరథ్ ప్లేస్ ఎవరైనా బషీర్ ఉండుంటే రేవంత్ రెడ్డి పైన ఇప్పటికే ఇదే బండి సంజయ్ కానీ లేకపోతే ఇంకెవరైనా సరే ఆ పార్టీకి సంబంధించి కీలకమైన నేతలు రేవంత్ ఉద్దీన్ అయిపోయేవాడు. చాలా సందర్భాలు నా ఇంటర్వ్యూలో బీజేపీ నాయకులు మాట్లాడుకొచ్చారు రేవంత్ ఉద్దీన్ అని చెప్పి. రేవంత్ ఉద్దీన్ అయిపోయేవాడు. ఆయన ఇది కాదు, ఒకవేళ అసదుద్దీన్ ఓవైసీయో లేకుంటే ఆయన కుటుంబానికి సంబంధించిన ఓ ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకెవరినో ఒక చాలా తాతల తండ్రుల ఇంకేదో చాలా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకరైనా ఈ కేసులో నిందితుడిగా ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది, ఇంకో రకంగా మాట్లాడుకొచ్చేవారు. ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతున్న మాట ఏంటి? ఆ చట్టం అందరికీ సమానమే అనేది. మరి ఓ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అది నిజమవుతుందా అనేది చూడాలంటే ఇప్పటివరకు అయితే ఎక్కడా నిజమైనట్లేదు. పోక్సో కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేయడాలు, సిట్ ఏర్పాటు చేయడాలు, రాచ మర్యాదలు చేయడాలు అయితే గతంలో ఏ పోక్సో కేసులో చూసిన దాఖలు అయితే లేవు. ఫర్ ద ఫస్ట్ టైం నిజంగానే భగీరథ్ ఒక చరిత్ర సృష్టిస్తున్నాడని చెప్పాలనే కేసు విషయంలో ఇంతలా పోలీసు వ్యవస్థను మొత్తానికి తన చుట్టూ తిప్పుకుంటూ చూద్దాం మరి ఏం జరిగిందో. సో మీ అభిప్రాయం ఏంటి? బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ని కాపాడుతుంది ఎవరో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ సో ఒక్కసారి ఒక కామెంట్ వచ్చింది, ఒక కామెంట్ చదువుతాను నేను ఇక్కడ. సో ఇక్కడ బండి గారు మహేష్ అంట కామెంట్ చేశారు. బండి గారు, ఇది వేరే వాళ్ళు అయితే మీరు కామ్గా ఉండేవాళ్ళ? దేవుడున్నాడు, నేను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, ఆయన కర్మకు ప్రతికర్మ ఇస్తారు, అంటే మంచి చేస్తే మంచి, చెడుకి చెడు అని చెప్పి మహేష్ కామెంట్ చేశారు. సో ఇక్కడ ఇంకొక ప్రధాని వస్తే దోషుల్ని విడిచిపెడతారు, అది పెద్దవాళ్ళు అయితే ఇలా చేస్తారని ఇంకో కామెంట్. సో మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్. సో నిజంగానే ఎప్పుడు చూసినా దైవభక్తిలో ధర్మం, దైవం అని చెప్పి మాట్లాడేటువంటి బండి సంజయ్ ఇటువంటి కర్మ ఫలితాన్ని తప్పకుండా నమ్ముతారు. ఆయన దైవభక్తి చాలా గొప్ప వ్యక్తి అని చెప్పాలి. జై శ్రీరామ్. మరి ఇప్పుడు భగీరథుడిని
ఎవరు శిక్షిస్తారు? న్యాయస్థానమా లేకుంటే నేను చెప్తుండే కర్మ ఫలితమా? మహేష్ చెప్తున్న కామెంట్ ప్రకారం కర్మ ఫలితమా? ఎలా ఉంటుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? బండి సంజయ్ ఒకసారి చివరిగా ఏం మాట్లాడారో చూద్దాం. కోసం పనిచేసిన మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి, నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారి. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తున్నాను. ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న, నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వస్తుందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కలకత్తాలో బ్యాంక్ వస్తున్నది. ఏదో సమస్య చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU